విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు అలా తెలుసుకున్నాం. చెప్పండి సార్, ఇప్పుడు ఈ గుళ్ళపైన దాడులు జరుగుతున్నాయి, ప్రతిసారి కూడా గుళ్ళపైనే అటాక్ చేస్తున్నారు, కావాలని చేస్తారు అనుకుంటున్నారా? ఎందుకు అంటే హిందూ మతం మీద ఎందుకు అట్లా దాడులు జరుగుతూ ఉన్నాయి? వారికి ఇది రెగ్యులర్గా జరుగుతున్నాయి స్వామి. ఒక్కటిసారి ఎప్పుడో జరిగిందంటే అనుకోకుండా జరిగినాయి అనుకోవచ్చు. రెగ్యులర్ జరుగుతున్నాయి అనేది ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారంగా హిందూ పైన ద్వేషం ఉన్న వాళ్ళే చేస్తారు. ఇప్పుడు అందరం కలిసిమెలిసి ఉండాలి, అందరూ అన్నదమ్ములాగా ఉండాలి పైకి అంటున్నాం. కానీ మరి ఈ విధంగా జరిగినప్పుడు గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకొని మా దృష్టిలో అందరూ సమానం అనేది గవర్నమెంట్ నిరూపించుకోవాలి. ఇప్పుడు మన పని కాదు. గవర్నమెంట్ నాకు అందరూ సమానమే, అన్ని మతాలు అన్ని కులాలు కూడా సమానమని గవర్నమెంట్ నిరూపించుకోవాలి, మనం కాదు ఇక్కడ. ఎందుకంటే మన పైన జరిగింది, అక్కడ వేరే వాళ్ళని ఎవరికి జరుగుతలేదు. మనకు జరుగుతుందంటే ఏంది, ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్నది. అది అంతా కేవలం ఒక కుట్రతోటి ప్లాన్ ప్రకారంగా కుట్రనే, అంతకు మించి ఇంకోటి ఏం లేదు. కుట్ర ఉన్నది, హిందూ ద్వేషం ఉన్నది, దాంట్లో హిందువులే ఉంటుంది. ఇప్పుడు ఎన్నో దేశాలు ఉన్నాయి, అక్కడ ఎక్కడ హిందువులు ఎందుకు లేరు, వాళ్ళు ఉంచలేరు. కాబట్టి మన హిందూ దేశంతోనే జరుగుతుంది. కాబట్టి ఇది మేము అందరికి సమానమే, అందరినీ సమానంగా చూస్తామనేది గవర్నమెంటే నిరూపించుకోవాలి. స్వామి జై శ్రీరామ్. గవర్నమెంట్ కూడా ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు గత 2 సంవత్సరాల నుంచి కూడా. ఎవరికి అన్యాయం జరగద్దు కదా, ఏ మతానికైనా అన్యాయం జరగద్దు. ఒక మతానికి అన్యాయం జరిగినప్పుడు ఏంది, చర్యలు తీసుకోకపోతే ఇంకోరికి సపోర్ట్ చేసినట్టే కదా, వాడు ఇంకో 4 చేస్తారు ఎక్కువైనా. కాబట్టి అవి జరగకుండా ఉండాలంటే మేము అందరికి సమానమే అనేది గవర్నమెంట్ నిరూపించుకొని గవర్నమెంట్ చేయాలి. రేవంత్ రెడ్డి హిందువులు అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అని చెప్తున్నాడు కదా. పబ్లిక్లో చాలా వెళ్ళిపోయింది. మరి నిజంగానే ముస్లిమేనా, మరి ముస్లిం ఎదిగే చేయడు ఆయన. నిజంగా కాదు, మేము అందరికి సమానమే, నేను రెడ్డిని, నాకు రెడ్డి అని కాదు, నేను అందరికి సమానంగా ఉంటా అనుకున్నప్పుడు ఆయన ముందుండి అందరికి సమానంగా న్యాయం జరిగేలాగా ఆయన చూడాలి. అంటే ఎవరైతే ధర్మంగా ఉంటారో ఆ దేశం బాగుంటుందండి. ధర్మం తప్పిందంటే ఆ దేశం కూడా బాగుంటుంది. కాబట్టి ధర్మం కొరకు ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలి. ధర్మం అంటే ఎవరి పని వాళ్ళు చేయడమే ధర్మం. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, మీ పని మీరు చేస్తున్నారు, నా పని నేను చేయాలి, అదే ధర్మం. కాబట్టి ఎక్కడ కూడా లోపం లేకుండా, వేరే కుట్ర లేకుండా పనిచేసేవాడే. కాబట్టి ఆ కుట్ర ఉన్నట్టే కదా, చేయకపోతే కుట్ర ఉన్నట్టే, ఆయన కూడా ఆ కుట్రకు సపోర్టు చేసినట్టు అవుతుంది. కాబట్టి ఆ కుట్రలో భాగంగా నేను కాదు, నేను అందరు సమానంగా చేస్తాను అనుకున్నప్పుడు ఆయన ముందుకు రావాలి, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా చేయాలి. జై శ్రీరామ్. చెప్పండి సార్, అంటే మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు మరో టెంపుల్ పైన కూడా దాడి జరిగింది. గత 2 సంవత్సరాలు చూసుకుంటే దాదాపు 20 గుళ్ళ పైన కూడా దాడి జరిగింది. ఇది ఒక సిస్టమ్ కింద ఇదైందండి, మారింది. ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో తెలంగాణలో వాళ్ళకి హిమ్మత్ ఎక్కువైపోయింది, ముస్లిమ్స్కి హిమ్మత్ ఎక్కువైపోయి టార్గెట్ చేస్తున్నారు, హిందూ గుళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఈ బస్తీలో ఇది ఐడిఎస్ కాలనీ, ఇది చాలా స్లమ్ ఏరియా అనమాట. ఈ పార్దేవాడ వీళ్ళు కష్టపడి గుడి కట్టుకున్నారు, వాళ్ళ సొంత డబ్బు జమ పెట్టుకొని కూడా పెట్టుకొని. ఎవడో వచ్చి తాగుబోతాడో, ఎవడో ఏ జిహాదీయో ఎవడో మనకు తెలియదు, అమ్మవారి గుడిని విధ్వంసం చేసిండు. హీ హాజ్ లిటరలీ వండలైజ్ దట్ ఐడల్ ఆఫ్ దుర్గామాత. సో ఇది ఇవన్నీ మనము హిందువులు భరిస్తున్నాం. మేము ఏదైతే ఎంతవరకు భరిస్తాము, ఎంతవరకు భరించాలి? ఇప్పటికే చాలా పురాణ కాలం నుంచి కూడా అట్లాగే వస్తుంది. సిన్స్ 1000 years ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పటికైనా హిందువులు మారాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడైనా మారాలా, హిందువులు మారాలా, చైతన్యం రావాలి, లేకుంటే చాలా కష్టమవుతుంది. ఈ ప్రపంచంలో 57 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి, 180 దేశాలు క్రైస్తవ దేశాలు ఉన్నాయి, 10 బుద్ధిస్ట్ దేశాలు ఉన్నాయి. కానీ హిందూ దేశం ఎక్కడ లేదు. అదే ఆశ్చర్యం. హిందువులు ఇక్కడ ఉన్నారు, 90% ఉన్నారు, మెజారిటీ ఉన్నారు. కానీ 8th grade సిటిజన్స్ కింద భావిస్తున్నారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పటి నుంచి వచ్చిందో ఇక్కడో ఇదన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ యూపీలో ఎట్లా చేస్తున్నాడో ఇక్కడ కూడా అట్లాంటిది బీజేపీ గవర్నమెంట్ వచ్చిందంటే అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి ఏంటిది అనేసి. చైతన్యం రావాలండి హిందువులలో. వీళ్ళు కూడా హిందూసే వీళ్ళు కూడా ఏం చేస్తారు, డ్యూటీ చేస్తున్నారు, వాళ్ళు ఏం చేయలేరు. వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ దీస్ పీపుల్. మనం కూడా పాలించేవాడు కరెక్ట్ ఉంటే కింద వాళ్ళందరూ వాడే లేడు కదా, సరిగ్గా లేడు కదా, వాడు అక్కడోడు కదా, అక్కడ వాళ్ళని పాలిస్తున్నాడు, వాడు పాకిస్తాన్ని పాలిస్తున్నాడు. వాడు దురంధర్ 2 వచ్చింది కదా, దురంధర్ 3 రావాలా 4 రావాలా, అప్పుడు తెలుస్తుంది వీళ్ళకు. సరే అండి, జై శ్రీరామ్, జై హింద్.